మన పితరులో, మన పూర్వజులో, ఏ పితరులు అయితే మన పూర్వజులో, మన పితరులో, మన సంస్కృతికి మొదటి నుంచి తీసుకొచ్చారో ఆ పూర్వజుల ఋషి మార్గంలో మనము నడుస్తున్నాం. ఋషుల మార్గంలో నడిచే వారికి సాధన అత్యంత అవసరం. సాధన అనగానే కళ్ళు మూసుకొని కూర్చునుట అని చాలామంది అనుకుంటారు. అది మొత్తం సాధనలో ఒక భాగం మాత్రమే. దాన్నే సాధన అనుకోకూడదు. అలాగే మనం చేసే జీవితంలో ప్రతి పనికి సాధన అవసరం. కాబట్టి సాధన అంటే నేనేం చెప్పుకున్నాం? ప్రాథమిక అర్థం మన ఉన్నతి కోసం చేయు ప్రయత్నం సాధన. ఎందుకంటే వేదం చెప్పింది, ఓ మానవుడా, నీవు ఈ మానవుడై జన్మించింది క్షణక్షణం ఉన్నతిని పొంది సర్వోచ్చ స్థితికి చేరటానికే తప్ప అవనతి కోసం కాదు మానవ అని వేదం ద్వారా పరమాత్మ బోధించాడు మనకి. ఆ ఉన్నతి చెందటానికి చేయు ప్రయత్నమే సాధన. వేదంలో చక్కగా చెప్పండి, మేము సూర్య చంద్రులను అనుసరించి వారి మార్గములో పయనింతుము కాక. సూర్యుడు నిరంతరము పురుషార్థిగా ముందుకెళ్ళిపోతుంటాడు. మనం చూస్తాం, ఏ రోజు కూడా సెలవు తీసుకోడు. సూర్యుడు నిరంతర పురుషార్థి, ముందుకెళ్ళడమే. అందుకే వేదంలో చెప్పబడింది, మేము సూర్యుని వలె నిరంతరము పురోగాములవుదాము. ఆ పురోగాములు అవ్వటానికి చేయు ప్రయత్నమే సాధన. నిన్న చెప్పుకున్నాం దేన్ని సాధన అన్నామని. అయితే మనం బ్రహ్మ విజ్ఞాన ఈ సత్సంగాన్ని ఏర్పాటు చేసింది చక్కని జ్ఞానుల కోసం, చక్కని ఉపదేశకులు తయారు కావడం కోసం, వైదిక ధర్మాన్ని ముందు తీసుకుపోవటం కోసం, వైదిక ధర్మాన్ని నేర్చుకొని జీవితంలో అభ్యసించటాని కోసం. మనం నేర్చుకొని మన కుటుంబాలను సుఖశాంతులతో సంస్కారయుక్తంగా, ధర్మానికి కేంద్రంగా, పరమాత్మ కేంద్రంగా తయారు చేయటం కోసం. మనం చూసి అనేక వందలాది కుటుంబాలు కూడా ఆ పరమాత్మ కేంద్రమైనటువంటి కుటుంబాలుగా తయారు కావాలి. ఆ విధంగా ఈ ఋషుల జ్ఞానాన్ని ముందుకు తీసుకుపోవడంలో మనము దానికి సాధకులుగా, మాధ్యమంగా తయారు కావాలి. కాబట్టి నిన్న మనం చర్చించాం. తర్వాత నేను చెప్పవలసిన విషయాలు చెప్పాను. సాధన అనగా ఏమిటి? సాధన దాని గురూజీ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు వస్తుందా? సౌండ్ వస్తుందా? ఇప్పుడు వినొస్తుంది. శబ్దం వచ్చేస్తుంది. అయితే నిన్న మనం చెప్పుకున్న అంశాలని మీరందరూ మననం చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిజమైన సాధకుడు నిన్న జరిగిన వీడియోను కూడా వేయడం జరిగింది. ఆ వీడియోను అనేక సార్లు మీరు కూడా చూసి ఉంటారు, ఇంకా విషయాల్ని మననం చేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీ అందరికి అవకాశం. నిన్న చెప్పిన అంశాలని ఒక్కసారి పునశ్చరణ చేయండి. అనగా షార్ట్గా ప్రతి వాళ్ళు ఒక 30 సెకండ్ల సమయం తీసుకోవాలి. తీసుకొని మనము సాధన ఎందుకు చేయవలన అంశాన్ని సమగ్రంగా అన్ని అంశాలు వచ్చేట్టుగా నేను చెప్పండి. అయితే చెప్పుతూ ఉంటేనే మనకు అభ్యాసం అవుతుంది, చెప్తూ ఉంటేనే జ్ఞానం పెరుగుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పినట్టుగా మనం అనేక సార్లు వ్యక్తపరుస్తుంటే మన లోతుగా జ్ఞానం వెళ్తుంది. కాబట్టి మీ అందరికీ ఇప్పుడు అవకాశం, అందరూ ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఎవరైతే మొదటిసారి చెప్తున్నారో ఒక్కసారి వాళ్ళ పేరు, ఊరు చెప్పి మీరు విషయం చెప్పండి. ప్రతిసారి పేరు చెప్పనవసరం లేదు. మొదటిసారి చెప్పినప్పుడు ప్రతి వాళ్ళు మొదటిసారి మాట్లాడతారు కదా, అప్పుడు మాత్రమే. రెండవసారి మాట్లాడేటప్పుడు పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీరు ప్రారంభించండి.
ప్రారంభించండి. మానవ జీవితాన్ని ఉన్నతి చేయడానికి మొదట మీరు పేరు, ఊరు చెప్పండి. తులసీదాస్, నిజామాబాద్, కుందెన తులసీదాస్. చెప్పండి. మానవ జీవితాన్ని ఉన్నతి చేయడానికి ఒకటి, సాధన ద్వారా అనుభవాలు పెరుగుతాయి, భగవంతుని ధ్యానం దొరుకుతుంది. ఏ పనిలైనా కానీ సాధన చేస్తుంటే అనుభవము పెరుగుతుంటది. స్పష్టంగా చెప్పారు. ముందుకు వెళ్ళడానికి సాధన చేస్తుంటేనే ముందర ఏముంది, మనకు భవిష్యత్తు ఏంది అన్నది సాధన ద్వారానే మనకు అందుతుంది. స్పష్టంగా చెప్పారు. ఇలాగే చెప్తుండండి. ఇంకా మిగతా వాళ్ళు ప్రారంభించండి. సాధన గురూజీ నమస్తే. పేరు, ఊరు. ఊరు హైదరాబాదు, విజయ. మాట్లాడండి అమ్మా. గురూజీ, సాధన చేస్తా ఉంటేనే భగవద్ధ్యానం అయిపోతుంది, మోక్ష మార్గానికి అర్హులమవుతాము గురూజీ. ఈ జన్మ కాకున్నా గానీ మరీ జన్మ కన్నా ఉత్తమమైన జన్మ వస్తుంది అని నా ఉద్దేశం. బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారు. తర్వాత సమయం ఉపయోగించుకోండి, వృధా చేయకండి. వెంట చెప్పండి. నమస్తే గురూజీ. సాధన వలన పేరు, ఊరు. విజయలక్ష్మి, నిజామాబాద్. చెప్పండి. సాధన వలన ఇహలోక పరలోక సుఖాలు అనుభవిస్తామని నా యొక్క కోరిక. బాగుంది, బాగా చెప్పారు. ఇంకా ఉపయోగించుకోండి, అందరి సమయం ఉపయోగించుకోండి. ఒకరు తర్వాత ఒకరు. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం. దోండి భువనేశ్వరి గారు అనుకుంటా, మీరు మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి. ఆత్మ జ్ఞానము, సాధన, బ్రహ్మ జ్ఞానము, నిత్య సత్కర్మ. భువనేశ్వరి, నిజామాబాద్, ధర్మారం. ఈశ్వర పరిధానంలో జీవించవలెను, సాధన చేయడం, ఉపాసన చేయడం, మరి ఇవన్నీ మనము ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ప్రాప్తి చేయవలెను, సాధన చేయవలెను. బాగా చెప్పారమ్మా, బాగుంది, బాగుంది. ఇంకా ఓం నమస్తే ఆచార్యజీ, నేను రఘువీర్ని మాట్లాడుతున్నాను, బాన్స్వాడ. జీ, ప్రశ్న ఇప్పుడు సాధన ఎందుకు కొరకు చేయవలని, ఇదే కదా ఆచార్య? అది చెప్పండి. దాంతోపాటు ఇంకేమన్నా నిన్న వచ్చిందే జోడిస్తే జోడించవచ్చు. జీ 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 ముఖ్యంగా సాధన సూక్ష్మంగా జీ అభ్యుదయ నిశ్రేయస సిద్ధి కొరకు సాధన చేయవలను. అభ్యుదయ అనగానంటే ఈహలోకం యొక్క ఆనందాన్ని పొందుట కొరకు, అదేవిధంగా నిశ్రేయ అంటే పరలోకం యొక్క కూడా సిద్ధి పొందుట కొరకు, ఆనందంగా ఉండుట కొరకు. ముఖ్యంగా దీంట్లో విషయం ఏంటంటే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక దుఃఖములను దూరం చేసుకున్నట్టు కొరకు కేవలం ఈశ్వరుణ్ణి పొందడమే ప్రధానం. కాబట్టి అది సాధన ద్వారానే లభ్యమవుతుంది అని మనం తెలుసుకున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ధర్మార్థ కామ మోక్షానం, ఈ 4 పురుషార్థాలు సిద్ధించాలంటే కేవలం అది సాధన ద్వారానే లబ్ధి చెందుతుందని, మోక్షము లభిస్తుందని, మరియు ధర్మయుక్తంగా అర్థాన్ని సంపాదించాలి. ఆ అర్థాన్ని కూడా ధర్మకార్యాలకు, సత్కార్యాలకు, యజ్ఞయాగాదులకు సద్వినియోగం చేసుకుంటూ పరమాత్ముని ఆనందానికి అనుకూలమైనటువంటి మోక్షధామానికి చేరుకోగలుగుతామని ఇలా మనము తెలుసుకొని ఉన్నాము. అదే విధముగా భక్తి ఇదే అనుకుంటాను ఆచార్యగా. సమగ్రంగా చెప్పారు, సంక్షిప్త తక్కువ సమయంలో సమగ్రంగా చెప్పారు. మీరు ఇలాగే చెప్తూ ఉండండి. మిగతా వాళ్ళు ఇంకెవరైనా ఒకరిద్దరు సమయం ఉపయోగించుకోవచ్చు. మనం అందరం మాట్లాడదాం, ఋషుల మార్గంలో ముందుకెళ్దాం. ఒకరిద్దరు సమయం ఉపయోగించుకోండి. మామయ్య నమస్తే. నమస్తే. పేరు చెప్పండి. తొడుకునూరి పద్మ, నిజామాబాద్. చెప్పండి. మనము సాధన ఎందుకు చేయాలి అంటే అభ్యుదయము, నిశ్రేయ సిద్ధి కొరకు. వర్తమాన జీవితంలో ఏ లోటు లేని జీవితం జీవించడమే అభ్యుదయము అంటారు.
నిశ్రేయస్సు ముందు జీవితంలో మోక్షాన్ని లేదా అర్హులమైన జన్మల పొందడానికి మనము నిశ్రేయస్సు కొరకు మనము సాధన చేయాలి. చాలా బాగా వచ్చింది. చెప్పండి చెప్పండి. సాధన అంటే మన ఉన్నతి చెందడానికి చేయు ప్రయత్నములన్నీ కూడా సాధన అంటారు. నిన్న నేను చెప్పిన విషయాలను సంక్షిప్తంగా ఉన్నట్టుగా చెప్పారు. ఇలాగే చెప్పండి. సహస్రగీట అక్కడ ఉంటే నిన్న ఆ సహస్ర కూడా విన్నది కాబట్టి సహస్ర చెప్పవచ్చు, ఉంటే చెప్పవచ్చు. సహస్ర లేదు గురించి పర్వాలేదు పర్వాలేదు, నిన్న విన్నది మొత్తం వింది. ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి. చివరి ఒక అంశం, చివరి అవకాశం. ఇంకెవరైనా ఉపయోగించుకోండి. మామయ్య ఒక్క మాట. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుణ్ణి విశేష భక్తి చేయుట, విశేషంగా భక్తి చేయుట. ఓం పరమాత్మని యొక్క ఓంను అర్థ సహితంగా మనము జపించడం ఈశ్వర ప్రణిధానం అంటారు. అది కూడా సాధనే, అది కూడా సాధన. సరే, నేను కొనసాగిస్తున్నాను. చెప్పండి, ఎవరు చెప్తున్నారు? మన ఆత్మకి జ్ఞానము కావాలని మనము సాధన చేస్తాము. సరేనమ్మా, సరే. ఇప్పుడు చాలా బాగా చెప్పారు, మీరందరూ చక్కగా చెప్పారు. ఇలాగే చెప్పాలి, ఇలా మాట్లాడుతుంటూనే, ఇలా వ్యక్తపరుస్తుంటేనే మనం వృద్ధి చెందుతాం. అందుకే అందరికీ అవకాశం ఇస్తాం. నేను అంశాన్ని కొనసాగిస్తున్నాను. మానవుడు బుద్ధిమంతుడు. ముఖ్య విషయాలు చెప్తున్నాను. నోట్బుక్లో రాసుకునే వాళ్ళు రాసుకోండి. చాలా ముఖ్యమైన అంశాలు. మానవుడు బుద్ధిమంతుడు. సాధారణంగా ఒక వాక్యం వాడుకలో ఉంది, మానవుడు బుద్ధిజీవి. మానవుడు బుద్ధిజీవి, మానవుడు బుద్ధిశాలి. నిజానికి చెప్పాలంటే బుద్ధి ఉన్నవారు మానవులు. ఒకవేళ ఎక్కడైనా ప్రశ్న మనకు వస్తే ఎవరిని మానవుని అనాలి? బుద్ధి కలవారు మానవులు. ఎందుకోసం? అసలు మానవునికి ఇవ్వబడ్డటువంటి నిర్వచనమే అలా ఉంది. ఏమని చెప్పబడింది? మత్వా కర్మాని సీవ్యతి మానవః. మత్వా కర్మాని సీవ్యతి మానవ అంటే మంచి చెడు, ఏది మంచి ఏది చెడు అని స్పష్టంగా గుర్తించి చెడును వదిలి మంచిని చేయువాడు మాత్రమే మానవుడు అని మానవునికి నిర్వచనం మన ఋషులు ఇచ్చారు. మరి మంచి చెడు ఏది మంచి ఏది చెడు అని ఎవరు నిర్ణయిస్తారు? కన్ను నిర్ణయించది, చెవి నిర్ణయించది, మనసు కూడా నిర్ణయించే శక్తి లేదు, బుద్ధి మాత్రమే నిర్ణయిస్తుంది. కాబట్టి మానవుడు బుద్ధిశాలి, బుద్ధిజీవి. కాబట్టి మననాత్ మనుష్య, బుద్ధితో చక్కగా మననం చేస్తాడు, అందుకే మానవుడు అన్నాడు. కాబట్టి మానవుడు బుద్ధిశాలి. ఇంకా చెప్పబడింది, బుద్ధిర్యస్య బలం తస్య. ఎవరికి బుద్ధి బాగా ఉంటుందో వాళ్ళకే సమస్త బలములు సాధిస్తాడు. బుద్ధి కలవాడికి ఇంద్రియములు శక్తివంతంగా ఉంటాయి. చక్కగా బుద్ధి గలవాడికి మనస్సు శక్తివంతంగా ఉంటుంది. బుద్ధి కలవాడు శరీరాన్ని కూడా శక్తివంతంగా చేసుకుంటాడు. కాబట్టి బుద్ధి అనేది మానవ జీవితంలో ప్రత్యేకమైంది. అందుకే గురు మంత్రం అని మనము గాయత్రి మంత్రాన్ని చెప్తాం. ఎందుకు అది శ్రేష్టమైన మంత్రం అన్నాం? దాంట్లో పరమాత్మను మాకు బుద్ధిని ప్రసాదించు పరమాత్మ అని అడుగుతాం. భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్, మాకు సద్బుద్ధిని ప్రసాదించమంటాం. అందుకే అది శ్రేష్ఠ మంత్రాల్లో శ్రేష్ఠ మంత్రం గురు మంత్రం అని చెప్పబడింది. ఇంకేం చెప్పబడింది? భగవంతుడు జీవునికి మానవునికి ఇచ్చిన
ఉత్తమ పదార్థం ఏది అనే ప్రశ్న ఉంటుంది. మీకు చాలామందికి తెలుసు. ఈశ్వరుడు మానవునికి ఇచ్చిన ఉత్తమ పదార్థం ఏది అంటే దానికి జవాబు మీకు తెలుసు, బుద్ధి. కాబట్టి బుద్ధిని కాపాడుకోవాలి, బుద్ధిమంతుడిగా ఉండాలి. మరి ఈ బుద్ధిని మనం కాపాడుకోవడానికి మార్గము సాధన. సాధన ద్వారానే బుద్ధిని కాపాడుకుంటాం. మరి బుద్ధి శుద్ధం చేయాలి. ఎందుకంటే మనం నిత్యము శరీరాన్ని శుద్ధం చేస్తాం, అనేక సార్లు ముఖాన్ని ప్రతిరోజు అనేక సార్లు శుద్ధం చేస్తాం. ఉదయం లేవగానే బ్రష్ వేసుకొని పండ్లను శుద్ధి చేస్తాం. మన వెంట్రుకల్ని కూడా చాలాసార్లు సంస్కరిస్తాం. అంటే ఇన్ని రకాల శుద్ధి, మన వస్త్రాలను కూడా శుద్ధి చేసుకుంటాం. మరి బుద్ధిని కూడా శుద్ధి చేయాలి. కాబట్టి మీకు తెలుసు బుద్ధి ఏ విధంగా శుద్ధమవుతుందో. శ్లోకం ఉంది, బుద్ధిర్ జ్ఞానేన శుద్ధతే. మన బుద్ధి జ్ఞానం ద్వారా శుద్ధి చేయబడుతుంది. కాబట్టి మానవుడు నిత్యము జ్ఞానం గ్రహిస్తూ ఉండవలేను. అప్పుడే అతని బుద్ధి శుద్ధమై అతని బుద్ధి వికసిస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, జ్ఞానం అనగా ఏమిటి, దేనిని జ్ఞానం అందరు అనే ప్రశ్న వస్తుంది. జ్ఞానం అనగా ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం మాత్రమే జ్ఞానము. మన ఈ ప్రపంచంలో విద్యలు అవిద్యలు రెండు ఉన్నాయి. విద్య అనగా ఆత్మ విద్య, బ్రహ్మ విద్య మాత్రమే విద్య. మిగతా పదార్థ విద్యలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నిటినీ మన శాస్త్రము అవిద్య అని చెప్పింది. కాబట్టి మన దృష్టిలో విద్య అనగా ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. మన దృష్టిలో జ్ఞానం అనగా ఋషులు చెప్పిన ప్రకారము ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానమే. కాబట్టి నిరంతరము బుద్ధికి భోజనం, ఆత్మకు భోజనం జ్ఞానము. కాబట్టి మనమందరము నిరంతరము జ్ఞానమును వృద్ధి చేసుకుంటూ ఉండవలేను. ఏ విధంగా? ఈ సద్గురువులు మనకి ఎప్పుడు అది బోధిస్తుంటారు, వారి ద్వారా తీసుకుంటాం. అందుకే ఈ బ్రహ్మ విజ్ఞాన సత్సంగము అందరినీ బుద్ధిజీవులుగా, జ్ఞానవంతులుగా, క్రమక్రమంగా ఉపదేశకులుగా, క్రమక్రమంగా పండితులుగా నిర్మాణం చేయటానికి కోసం ఏర్పాటు చేశాం. అందుకే మీరందరికీ మాట్లాడే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. వినాలి, విన్నది విన్నట్లుగా ఇక్కడ మనం చెప్పాలి, ప్రశ్నలు వేయాలి. అలాగే మీకు ముందే అంశం చెప్పబడుతుంది కాబట్టి ఉదయాన్నే కాబట్టి దినం గురూజీ మ్యూట్ లో పోయినరు. కావచ్చు. మనం అంశం ప్రిపేర్ అయ్యి దాని గురించి మీరు సొంత గురువు మీరు ముట్టున్నారు. గురువు మళ్ళీ చెప్పండి. అది నెట్వర్క్ పోయినట్టుందండి గురూజీకి. ఒక్క 2 నిమిషాలు అయితే వస్తారు మళ్ళీ. గురుజీ సరిగ్గా వినిపిస్తలేదు మీది. ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి జ్ఞానాన్ని నిరంతరము వృద్ధి చేందుకోవాలను. గురువులు చక్కగా ఇప్పుడు చెప్పిన విషయాన్ని ఇంకొంచెం లోతుగా చెప్తాను. మానవుడు అనగా బుద్ధి వల్లనే మానవుడు అనబడతాడు. ఎందుకంటే ధర్మేహి తేషాం అధికో విశేషో ధర్మేన హీనా పశుభి సమాన. మానవుల్లో ఉన్న విశేష గుణము ధర్మమే. ఒకవేళ మానవుడు ధర్మాన్ని త్యజించితే అతడు పశువుతో సమానము, పశువు కన్నా హీనం. మరి ధర్మము ఏది ఎవరు గుర్తిస్తారు? కంటికి చెవికి ధర్మాన్ని గుర్తించే సామర్థ్యం లేదు. మనసు కూడా ధర్మాన్ని నిర్ణయించే సామర్థ్యం లేదు. శుద్ధ బుద్ధికి మాత్రమే ధర్మాన్ని తెలుసుకునేది. కాబట్టి మనం సదా బుద్ధిజీవులమై కావాలి. పరమాత్మ ఇచ్చిన ప్రసాదము ఈ బుద్ధి. దీన్ని నిరంతరం కాపాడుకోవాలి. అలాగే జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఈ విధంగా సత్సంగాల్లో గురువులు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. దాన్ని గ్రహించండి.
శ్రవణము వినడము, విని గ్రహించాలి. ఉన్నది ఉన్నట్లుగా ఏమి బోధించారో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం గ్రహించి తర్వాత మననం చేయవలెను. కాబట్టి మనమందరము సాధన చేయుటకు మనం జ్ఞానాన్ని చక్కగా తీసుకోవాలను. ఈ రకంగా మనం జ్ఞాన వృద్ధిని చేసుకోవలను. బుద్ధి ప్రధానమైంది మనలో. ఇక సాధనాంశం. మనము సత్సంగంలో విషయాలను తెలుసుకుంటున్నాము. మనకు తెలిసిన విషయాలను ఇంకా స్పష్టం చేసుకుంటున్నాము. ఇంకా కొత్త విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఆ విన్న విషయాలను మీకు ఇక్కడ మాట్లాడే అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ వ్యక్తపరుస్తున్నాము. ఈరోజు సాధనలోని ఒక అంశం మీ ముందు ఉంచుతాను. చక్కగా గమనించండి, వినండి. ఆ తర్వాత మీరు మాట్లాడే అవకాశం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. సాధనలో అనేకం ఉంటాయి, కానీ ఇప్పుడు మనందరికి అవసరమైంది ఒకటి ఉంది. అదే మీకు ముందు చెప్తాను. శ్రవణ చతుష్టయము అనేది ఉందని మీకు చాలామందికి తెలుసు. దీన్నే మళ్ళీ వివరిస్తాను. శ్రవణ చతుష్టయం అనగా శ్రవణము యొక్క 4 అంశములు. ఏమిటి అవి తెలుసు మీకు. శ్రవణము, మననము, నిధిధ్యాసము, సాక్షాత్కారం. ఈ 4 సాధకునికి అత్యంత అవసరమైంది. ఈ 4 చేయడం కూడా సాధననే. అనగా ఇది మాత్రమే సాధన కాదు. సాధనలో అనేక అంశాలు ఉంటాయి, వందలాది అంశాలు ఉంటాయి. స్మరణం నుంచి మొదలు పెడితే ఈశ్వర ప్రణిధానం వరకు కూడా అనేకం ఉంటాయి. దాంట్లో సాధనలో ఉన్న అంశాల్లో శ్రవణ చతుష్టయం అనేది ఒక అంశం. ఈరోజు దాని ముందు మీ ముందు ప్రతిపాదిస్తాను. ఆ తర్వాత మీరందరూ కూడా నేను చెప్పిన శ్రవణ చతుష్టయం గురించి మీ అభిప్రాయాలు కూడా విన్నది విన్నట్లుగా లేకపోతే మీ మాటల్లో కూడా మీరు చెప్పండి. శ్రవణ చతుష్టయం అనేది విద్యను నేర్చుకునే వాళ్ళందరికీ అత్యంత అవసరం. ఇప్పుడు మీరందరూ ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, ఉపాసన విద్య నేర్చుకుంటున్నారు. మీరు ఇంతకుముందు నేర్చుకున్నవి ఉన్నాయి, వాటిని ఇంకా బలపరుచుకుంటున్నారు. దీనికి మార్గం ఏంటి? మొట్టమొదలు శ్రవణం చేయుట. అనగా జిజ్ఞాసులు, బ్రహ్మ జిజ్ఞాసులు ఉన్నారు కదా, వారి నుంచి మనము ఈ విషయాలు వినుట. ఇప్పుడు మీరందరూ వింటున్నారు. ఇలా వినడాన్ని, శ్రద్ధ పెట్టి వినడాన్ని శ్రవణము అంటారు. ఇలా శ్రవణం చేయడం కూడా సాధనయే. ఆ తర్వాత ఆ శ్రవణం ఎలా ఉండాలి అది కూడా చెప్తాను. మనం చేసిన శ్రవణం ఎలా ఉండాలంటే శ్రద్ధాయుక్తంగా ఉండాలి. సత్సంగంలో పాల్గొంటున్నాం, మనసు ఇంకో దగ్గర ఉంది, శరీరం సత్సంగంలో ఉంది. అలా కాకుండా మనసు, బుద్ధి పూర్తిగా సత్సంగం మీదనే ఉండాలి. ఉండి ఏం చేయాలి? ఏమి చెప్పబడుతుందో గురువు ద్వారా ఆ ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి మన స్మృతిలో ఉంచుకోవాలి. అలా ఉంచాలి అంటే మన లోపల పాతవి తిరుగుతుంటే అవి కొద్దిసేపు పక్కకు పెట్టాలి. అలా పక్కకుంచి ఇలా వింటున్న దాన్ని స్మరణలో ఉంచుకోవాలి. అలా గ్రహించి అలా చేయడాన్ని స్మరణము. అలా చేసిన తర్వాత ఏం చేయాలి? రాత్రికి పడుకునే ముందు కానీ లేదా రేపు ఉదయం కానీ దినమంతా మనకు సమయం దొరికినప్పుడు అనేక సార్లు మననం చేయవలెను. మననం అనగా ఏమిటి? శ్రవణం చేసిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనసులో మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడాన్ని మననం అంటారు. మననము అత్యంత ముఖ్యమైనది. శ్రవణము అనేక మంది చేస్తారు, కానీ మననం ఎవరు చేస్తారో వాళ్ళకే జ్ఞానం నిలుస్తుంది. శ్రవణం చేసినంత మాత్రాన, విన్నంత మాత్రాన జ్ఞానం స్థిరమవుతుందని ఎక్కడా లేదు. కాబట్టి మనం విన్నదాన్ని విన్నట్టుగా అనేక సార్లు గుర్తుకు తెచ్చుకోవాలి. కొందరికి విన్న దాంట్లో 50% జ్ఞాపకం ఉంటుంది, పర్వాలేదు, అయ్యో అనుకోకూడదు. ఆ 50%నే జ్ఞాపకం తెచ్చుకోవాలి. కొందరికి 25%, కొందరికి 20%మే జ్ఞాపకం ఉంటుంది, దాన్నే తిప్పుకోవాలి. మనకి ఎంత జ్ఞాపకం ఉందో దాన్నే మననం చేయాలి. కొందరికి 90%, 95% కూడా జ్ఞాపకం ఉంటుంది, దాన్నే మననం చేయాలి. అనగా మళ్ళీ మళ్ళీ గుర్తుకు. అనగా ఎన్నిసార్లు మీరు మననం చేస్తే అంత జ్ఞానము మీ స్మృతిలో
మళ్ళీ బుద్ధిలో చక్కగా దిగుతుంది. మనము విన్నటువంటి విషయాలు మొట్టమొదలు స్మృతిలో వస్తాయి. స్మృతి నుంచి చక్కగా మనసులో బుద్ధిలో చాలా దిగాలి, బుద్ధిలో లోపలికి కూడా వెళ్ళాలి. ఈ రకంగా దాన్ని మనం చక్కగా మననం చేయాలి. ఈ 2 అంశాలు ఈరోజు చాలు, శ్రవణము మననము. మీరందరూ దీంట్లో ఇలా చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. నేను ఇంకా స్పష్టం చేశాను. మనకు శాస్త్రాల్లో అనేక సందర్భాలు ఉన్నాయి. శ్రవణం అందరు చేస్తారు, అనగా గురువుల దగ్గర అందరు వింటారు. విన్న వాళ్ళందరికీ జ్ఞానం లభిస్తుందా? లేదు, లేదు, లభించదు. ఆ విన్నదాన్ని తనకు వీలైనప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా మననం చేసే వాళ్ళకు మాత్రమే అది వాళ్లకు స్థిరమవుతుంది. ఒక్కసారి సరిపోతుందా? కాదు కాదు, అనేక సార్లు. కేవలము ఒంటరిగా కూర్చొని చేయాలన్నా? ఒంటరిగా కూర్చొని మననం చేయడము మంచి విషయమే. సమయం దొరకకపోయినప్పుడు మనం పనులు చేస్తూ కూడా చేయవచ్చు. మహిళలు వంట చేస్తూ కూడా మననం చేయవచ్చు. పురుషులు తమ తమ కార్యాలు చేస్తూ కూడా మననం చేయవచ్చు. ఈరోజు సాధనకు సంబంధించిన అంశాల్లో శ్రవణము మననం అనే 2 చెప్పుకున్నాము. ఇప్పుడు మీకందరికీ అవకాశం. మీరు ఇప్పుడు ఏమి గ్రహించారో ఒకసారి ఒకరొకరు చెప్పండి. నేను చెప్పిన దాంట్లో మీరు గ్రహించిన దాన్ని కేవలం ఒకరొకరు 30 సెకండ్లలో మాత్రమే చెప్పాలి. ప్రారంభించండి. గురువుల ద్వారా మనము విన్న విషయాలు లోతుగా ఆలోచించి వాటిని విన్నవి విన్నట్టు మననము చేయుట, మళ్ళీ మళ్ళీ మనము మననం చేయడాన్ని మననం అంటారు. సరే సరే, ఇంకా శ్రవణము మననము 2 అంశాలు చెప్పుకున్నాము. చెప్పండి, మీ మాటల్లో చెప్పండి. సత్సంగాలు విని స్వాధ్యాయం చేయడము, తర్వాత స్వాధ్యాయం చేసిన తర్వాత ఎప్పుడు మననం చేయడము, అది మనస్ఫూర్తిగా ఎప్పటికీ ఆలోచించడము, అది మననం. బాగుంది. శ్రవణం అంటే ఏంటో చెప్పాను, మననం అంటే చెప్పాను. ఈ 2 విషయాలు చెప్పండి అందరూ. మిగతా వాళ్ళు చెప్పండి. శ్రవణం అంటే శ్రద్ధ పెట్టి వినడము, విన్నదాన్ని మననం చేయడం. ఏం చేస్తే మననం అవుతుంది? శ్రవణం అనగా చెప్పింది వినడము, మననము అనగా చెప్పిన దాన్ని పదే పదే జ్ఞాపకం తెచ్చుకొని మనము ఇతరులతో చర్చించడం ద్వారా మనకు జ్ఞానం అభివృద్ధి పొందుతుంది. బాగుంది. ఇంకా వీర సహస్ర గురుజీ, శ్రవణం అంటే గురువులు చెప్తున్నప్పుడు వినడం, శ్రద్ధతో వినడం శ్రవణం అంటారు. ఇంకా మననం అంటే మనం వినినది ఇంకోసారి గుర్తు తెచ్చుకోవడం, ఇంకా జ్ఞాపకం చేసుకోవడం. బాగా చెప్పావమ్మా. వేద సహస్ర కదా, వేదాన్ని చెప్పింది. బాగా చెప్పా. ఇలాగే చెప్తూ ఉండు. గురుజీ, నేను ఒక శ్లోకం కూడా చెప్తాను, చెప్పండి. మీరు చెప్పిన శ్లోకమే. ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హితేషాం మదికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమానాః. ఇంతకుముందే చెప్పాను, ధర్మేణ హీన పశుభిః సమానా. ధర్మం లేనప్పుడు ఆ మానవుడు, ధర్మ ప్రవర్తన లేనప్పుడు ఆ మానవుడు పశువుతో సమానం, అంతకన్నా హీనం. ధర్మ ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది? బుద్ధి శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. అందుకే నిత్యము బుద్ధిని పెంచుకునవలెను. బుద్ధి పెరగాలంటే నిరంతరం గురువులు, బ్రహ్మజ్ఞుల ద్వారా జ్ఞానాన్ని పొందాలి. బాగా చెప్పామమ్మా. మిగతా వాళ్ళు ఉపయోగించండి, మాట్లాడండి. మిగతా వాళ్ళందరూ మాట్లాడండి. గురుగారు చెప్పమ్మా. ఇప్పుడు
మనము మానవుడుగా పుట్టినప్పుడు మానవుడిని మీ శబ్దం సరిగా రావట్లేదమ్మా. మ్యూట్ లో లేను కదా. ఆహా, ఇది ఇప్పుడు మాట్లాడండి. వస్తుందా? ఇప్పుడు బాగుంది. అయితే మానవుడు తన బుద్ధిని సక్రమంగా ఉంచుకున్నప్పుడే అతను బుద్ధిజీవుడుగా జీవించగలడు. తర్వాత మనము ఏదైతే వింటామో ఆ విన్నదాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని మననం చేసుకోవాలి. మననం చేసుకోవాలి అంటే దాన్ని ఎప్పుడు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే అది ఎప్పుడు మనకు మన బుద్ధిని వికసింప చేస్తుంది. అది తర్వాత మనము ఎప్పుడైతే ధర్మాన్ని సరైన దారిలో నడిపిస్తామో అప్పుడు మనం ప్రతిదాన్ని ధర్మంగానే చూడగలము. అధర్మం చేసినప్పుడు ఆ అధర్మం మనకు తన కర్మను, మనం చేసిన కర్మకు మనకు ఫలితాన్ని ఇస్తుంది. అది ఎవరైనా సాధువులు వచ్చినప్పుడు కానీ ఇంకెవరైనా పెద్దలు వచ్చినప్పుడు కానీ మనము మన యొక్క ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించవలెను. అయితే సాధువు వచ్చినప్పుడు అప్పుడే తన యొక్క స్వయం సాధకుడుగా అతను గుర్తింపబడతాడు. ఓకే, బాగా చెప్పారమ్మా, బాగుంది. ఇంకెవరైనా ఒకరిద్దరు అవకాశం తీసుకోవచ్చు. ఓం. చెప్పండి. మానవుడు బుద్ధిమంతుడు, బుద్ధిశాలి. మరి మానవుడు అంటే ముఖ్యంగా ఆ బుద్ధి, శుద్ధమైన బుద్ధితో నిర్ణయించే మంచి విషయాలను ఆలోచిస్తూ మంచి బ్రహ్మవేత్తల యొక్క సందేశాలను, ప్రవచనాలను వినుచు విన్న వాటిని ఉదయము లేదా సాయంకాలము నిద్రించే ముందు మంథనము చేసుకుంటూ మంచి మార్గాన్న పయనించే విధంగా మంచి ఆదర్శాలను తీసుకొని తన జీవనాన్ని సుఖంగా, శాంతంగా, ఆనందంగా ఉండడానికి ఇది మంచి సత్సంగం. కాబట్టి బ్రహ్మ జ్ఞానులు, బ్రహ్మ జిజ్ఞాసులు, విద్వాన్ల యొక్క మరియు మంచి మహనీయుల యొక్క, మహర్షుల యొక్క వచనాలతో వారు సతతం సదా సర్వత్రా మననం చింతనం చేస్తూ మంచి ఆలోచనలతో, మంచి విచారాలతో ముందుకెళ్ళినప్పుడే తన జీవనం సుఖమయం, ఆనందమయం, శాంతిమయం అవుతుందని అనుకుంటున్నాను. అట్లే శ్రవణ మననం గురించి చెప్పాను, అది చెప్పండి. జీ, శ్రవణము అని అంటే శుద్ధమైన, పవిత్రమైన పరమాత్ముని యొక్క ఆత్మ మరియు ప్రకృతి మరియు బ్రహ్మ యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు బ్రహ్మజ్ఞానం ద్వారా వింటూ ఏవైతే విన్నామో వాటిని మనము మంథనము చేయడమే మననం అని అనుకుంటున్నాను. అది ఆ విధంగా నాకు అర్థమైంది. అంతే, నేను కూడా అది చెప్పాను, బాగా చెప్పారు. ఇలా స్పష్టంగా మనము మన భావాలను వ్యక్తపరుస్తూ వెళ్ళాలి. దీనివల్ల ఇంకా జ్ఞానం వృద్ధి చెందుతుంది. జ్ఞానం గురించి, విద్య గురించి చక్కని శ్లోకం ఉంది, అది మీ ముందు చెప్తాను. నచోరహార్యం నచ రాజ్యహారం నచ నభ్రాత్యుభాజ్యం నచ భారకారి వ్యయే కుర్తే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. చాలా మంచి శ్లోకం. విద్యాధనం సర్వధన ప్రధానం. అనేక ధనాలున్నాయి, సమస్త ధనాల్లో ప్రధానమైన ముఖ్య ధనం ఏంటంటే విద్యాధనము, జ్ఞానం అనే ధనము. ఎందుకంటే నచోరహారం, దొంగలు దీన్ని మనలో ఉన్న విద్యను దోచుకోలేరు. నచరాజ్యహారం అనగా పాలకులు, రాజులు బలవంతాలు లాగుకోలేరు. నభ్రాతృభాజ్యం, అన్నదమ్ములు మన జ్ఞానాన్ని ఎప్పుడూ పంచుకోలేరు. నచ భారకారి, మనం నేర్చిన విద్య మనకు భారం కాదు. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం, ఎంత ఈ జ్ఞానాన్ని మాట్లాడుతుంటే అంతంత పెరుగుతుంది. అందుకే మీరు వ్యక్తపరుస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడు ఈరోజు చెప్పిన అంశాల్లో ఎవరైనా ఇంకా ప్రశ్న అడగాలంటే ప్రశ్న అడగవచ్చు, ఒక అవకాశం ఇస్తున్నాం. ఈరోజు మాట్లాడిన అంశాలు ప్రశ్న అడగాలనుకున్న వాళ్ళు అడగండి. ఇంకా మీ మనసులో ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏ ప్రశ్న ఉన్నా అడగండి. గురువు గారు, శ్రవణంలో చతుష్టయము అని అన్నారు కదా, శ్రవణం మననం రెండు చెప్పారు.
ఇంకా 2 ఆ రెండింటికే ఈరోజు సత్సంగం సరిపోతుంది. మిగతా 2 రేపు ప్రారంభిస్తాం. ఓకే ఓకే. ఎందుకంటే ఎంత ఎక్కువ చెప్తున్నామని కాకుండా ఎంత గ్రహించామనేది మన ప్రధాన ఉద్దేశం. అంతే. అందుకని తక్కువ చెప్పుకోవాలి, అది లోతుగా మనసులో బుద్ధుల్లో దిగాలి, దాని వివరంగా మాట్లాడుకోవాలి. ఈ మిగతా 2 రేపమ్మా. ఇంకా ముందు ముందు మిగతా సాధనాలు. ఇంకెవరైనా ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించండి. ఎవరైనా ప్రశ్న ఉంటే అడగండి. సరే, నేను కొనసాగిస్తాను. బ్రహ్మ విధులు బ్రహ్మమును పొందును. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అని వేదం తెలియజేసింది. పరం అంటే పరమాత్మను. ఆ పరమాత్మను ఎవరు పొందుదురు అని ప్రశ్న వచ్చింది. మనందరికీ నేను పరమాత్మను పొందాలని లోపల ఒక గొప్ప ఇచ్ఛ ఉంటుంది, కాంక్ష ఉంటుంది. పరమాత్మను పొందాలనే కోరిక ఉండడం తప్పు కాదు, అది ఉండాల్సిందే. దాన్ని మోక్షేచ్ఛ అంటారు, ముముక్షత్వం అంటారు. అది తప్పకుండా ఉండాలి, అది సాధనలో ముఖ్యమైనది. అయితే మరి ఎవరు బ్రహ్మంను పొందుతారు? ఇంకో అంశం మీకు తెలియచేస్తాను. ఇది బ్రహ్మ విజ్ఞాన సత్సంగము. ఇక్కడ చాలా విలువైన పదాలు వాడబడతాయి. అందుకని ముందే చెప్తున్నాను. బ్రహ్మము అని నేను చెప్పినప్పుడు దాని అర్థము భగవంతుడు, ఈశ్వరుడు అని అనుకోండి. చాలామందికి తెలుసు, అయినా నేను వివరిస్తున్నాను. ఎందుకంటే జ్ఞానం ఉన్నతి పెరిగిన కొద్దీ ఈశ్వరుడు, భగవంతుడు అనే పదాల కన్నా బ్రహ్మము, పరబ్రహ్మం అనే పదాలే ఎక్కువ వాడుకలోకి వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా నేను ఎప్పుడెప్పుడు బ్రహ్మము, పరబ్రహ్మం అన్నా కానీ దాని అర్థము వేరెవరో కాదు, ఈశ్వరుడు, ఆ పరమాత్మ, సర్వ పరమాత్మ అని మాత్రమే అనుకోవాలి. ఇక బ్రహ్మమును ఎవరు పొందుతారు, ఎవరు తెలుసుకుంటారు అనే దానికి జవాబు ఏంటంటే బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. ఎవరు బ్రహ్మమును తెలుసుకుంటారో వాళ్ళే బ్రహ్మమును పొందుతారు. బ్రహ్మమును ఎవరు పొందుతారు? బ్రహ్మమును తెలుసుకున్న వారు బ్రహ్మమును పొందుతారు. ఇప్పుడు ఈ బ్రహ్మ విజ్ఞాన సత్సంగంలో మీరంతా బ్రహ్మం గురించి తెలుసుకుంటున్నారు. అనగా ఈశ్వరుడు ఎలా ఉంటాడు, ఈశ్వరుని యొక్క కర్తవ్యం ఏమిటి, ఈశ్వరునికి మనకున్న సంబంధం ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనమందరము బ్రహ్మ విధులము కావలేను. ఈ పదాన్ని బాగా గుర్తుంచుకోండి, అవసరమైతే రాసుకోండి. మనమంతా బ్రహ్మ విధులము కావలేను. బ్రహ్మ విధులం అనగా బ్రహ్మమును తెలుసుకున్నవారు అగుట. బ్రహ్మ విధులము కావాలంటే బ్రహ్మమును తెలుసుకున్న అనగా పరమాత్మను తెలుసుకున్నాము. అయితే ఎవరు బ్రహ్మమును తెలుసుకుంటారు? బ్రహ్మమును తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మమును పొందుతారు. ఎవరు బ్రహ్మమును పొందుతారంటే బ్రహ్మమును తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మమును పొందుతారు. మరి బ్రహ్మంను ఎవరు తెలుసుకుంటారని మరొక ప్రశ్న వస్తుంది. దీనికి జవాబు ఏంటంటే బ్రహ్మ జిజ్ఞాస కలవాళ్ళు బ్రహ్మమును తెలుసుకుంటారు. ఇది బాగా గుర్తుంచుకోండి, రాయండి. బ్రహ్మ జిజ్ఞాస ఈ పదము ముఖ్యమైనది. వేదాంత దర్శనంలో మొట్టమొదటి సూత్రము అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదాంత దర్శనములో వ్యాస మహర్షి రాసిన అంటే మొట్టమొదటి సూత్రం ప్రారంభమవుతుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మ జిజ్ఞాస అందరికీ ఉండవలేను. ఎవరికి బ్రహ్మ జిజ్ఞాస ఉంటుందో వాళ్ళు మాత్రమే బ్రహ్మమును తెలుసుకుంటారు. ఎవరు బ్రహ్మమును తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే బ్రహ్మమును పొందుతారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అంశాన్ని మీరు చక్కగా మనసులో స్థిరం చేసుకోండి. మీలో బ్రహ్మ జిజ్ఞాసను పెంచండి. బ్రహ్మ జిజ్ఞాసను పెంచండి. జిజ్ఞాస అనగా ఏంటిది? ఆ శబ్దం కూడా స్పష్టం చేస్తాను. జిజ్ఞాస అనే పదానికి అర్థము తెలుసుకునే వలెను అనేటువంటి కోరిక. జిజ్ఞాస అనగా తెలుసుకోవలెను అనేటువంటి కోరిక. మామూలు కోరిక కాదు, లోతైన కోరిక. అది గొప్ప వాంఛ, అభీష్ట. ఈ రకంగా నేను బ్రహ్మం జిజ్ఞాసుడను కావలెను. బ్రహ్మ జిజ్ఞాసుడనై నేను బ్రహ్మ విదుడను అనగా బ్రహ్మమును తెలుసుకున్న వాడిని కావలేను. ఇది బాగా గుర్తించు. కాబట్టి మీరందరూ
బ్రహ్మ జిజ్ఞాసులుగా నిర్మాణం అవుతున్నారు. ఇంతవరకే దీంట్లో బ్రహ్మ జిజ్ఞాసులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. దాన్ని ఇంకా పెంచుదాం, మనలో బ్రహ్మ జిజ్ఞాసను బాగా పెంచుదాం. కోరికలు ఉండద్దు కదా అనే ప్రశ్న వస్తుంది. అది నిజమే, కోరికలు ఉండకూడదు, ఎందుకంటే కోరికలే దుఃఖాలకు కారణం. మరి ఏ కోరికలు అనగా లోకపరమైన కోరికలు ఉండకూడదు, భౌతిక జీవనానికి సంబంధించిన కోరికలు ఉండకూడదు, ఎందుకంటే అక్కడ పురుషార్థం చేసి సాధించాలి. అతి కోరికలు, అనవసరమైన కోరికలు భౌతికపరమే ఉండకూడదు, కానీ ఆత్మ పరమాత్మలకు సంబంధించిన కోరికలు ఎప్పుడూ ఉండవలేను. ఎందుకంటే నాకు ఆత్మ కావలేను, నాకు పరమాత్మ కావలేను అనుకున్న వాళ్ళకే పరమాత్మ ఆత్మ లభిస్తుంది. అందుకనే పరమాత్మ ఆత్మ సంబంధించిన ఆధ్యాత్మిక పరమైన సాధనపరమైన అనేక దృఢమైన కోరిక పెంచుకోవాలను. ఈ రకంగా మనము నేను బ్రహ్మమును తెలుసుకోవలెను, నేను పరమాత్మను తెలుసుకొనవలను అనే కోరిక, దృఢమైన కోరిక ఉన్న వాళ్ళని బ్రహ్మ జిజ్ఞాసులు అంటారు. కాబట్టి ఈ బ్రహ్మ విజ్ఞాన సత్సంగంలో మనం చేయవలసిన మొట్టమొదటి కార్యం బ్రహ్మ జిజ్ఞాసను పెంచుకొనుట. నేను బ్రహ్మమును పొందవలెను, నేను బ్రహ్మమును తెలుసుకోనవలెను, నేను పరమాత్మకు దగ్గర కావలెను, నేను పరమాత్మను పొందవలెను, నేను పరమాత్మతో కూడిన జీవితమును జీవించవలెను, నేను పరమాత్మ యుక్తంగా జీవించవలను. ఇదంతా సాధ్యమే, ఈ శరీరంతోనే సాధ్యం. ఎలా సాధ్యమో ముందు ముందు సత్సంగాలు నేను తెలియజేస్తాను. యోగులు మనలాగే కనపడతాడు, కానీ పరమాత్మతో కలిసి జీవిస్తారు. ఋషులు పరమాత్మయుక్తంగా జీవిస్తారు, సత్పురుషులు సదా పరమాత్మతో జీవిస్తారు. చాలా గొప్ప మాట. అలాగే సాధకులమైన మనమంతరము కొద్ది కొద్ది ప్రయత్నం ద్వారా ముందుకెళ్ళాలి. దానికోసం ఏం చేయాలి? ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధత, లెండు మేలుకొనుడు, శ్రేష్ఠులైన గురువులను చేరి వాళ్ళ బోధనలు వినుడు, పరమాత్మను తెలుసుకొనుడు, మీరు బ్రహ్మ విధులు కండు ఆ తర్వాత బ్రహ్మమును దర్శించడు. ఈ రకంగా విషయం ఉంది. తర్వాత మీరు బ్రహ్మ జిజ్ఞాసులు మొట్టమొదలు కావాల్సింది. బ్రహ్మ జిజ్ఞాసులై చక్కగా శ్రవణ చతుష్టయం, శ్రవణం చేయుట, మననం చేయుట, ఆ మిగతా రేపు మాట్లాడతాం. అవి చేస్తూ చేస్తూ జ్ఞానాన్ని పెంచుకొనవలెను. అప్పుడు చివరికి శుద్ధ బుద్ధి అవుతుంది. బుద్ధి శుద్ధం కావలెను. ఎప్పుడు? శుద్ధమైన జ్ఞానం ద్వారా బుద్ధి శుద్ధమవుతుంది. దాన్నే సూక్ష్మ బుద్ధి, అగ్రిమ బుద్ధి అంటారు. పరమాత్మను దర్శించే అవకాశం కేవలము సూక్ష్మ బుద్ధి, అగ్రిమ బుద్ధికి మాత్రమే ఉంది. కాబట్టి పరమాత్మను దర్శించే సాధనమును మనమందరం కలిగి ఉంటాం, కానీ దాన్ని శుద్ధం చేయవలసి ఉంది. ఈ రకంగా మనం నేరుగా ఆత్మదర్శనము, పరమాత్మ దర్శనము అలాంటి విషయాల్లోనే ముందుకెళ్తాం. కాబట్టి మనం ఈరోజు నిన్నటి విషయాలు మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకున్నాం. ఆ తర్వాత సాధన అనగా అనేక విషయాలు అని అనుకున్నాం. సాధనలో భాగంగా శ్రవణ చతుష్టయం ఇప్పుడు మనం అందరము వెంటనే చేయవలసింది ఉంది. అందుకని దాన్నే సాధనలో మొట్టమొదటి ప్రారంభించాను. శ్రద్ధగా వినుట, మొక్కుబడిగా వినుట కాదు. కూర్చున్నాను, సత్సంగంలో కూర్చున్నాను, ఇది కాదు. శరీరము సత్సంగంలో ఉంది, మనసు బుద్ధి సమస్తం అక్కడే ఉండుట. ఇంద్రియములు శ్రవణం అంటే కళ్ళు చెవులు చక్కగా పనిచేస్తాయి, వింటాయి, చూస్తాయి. ఇక మనసు బుద్ధి మొత్తము వింటున్న జ్ఞానం మీదనే ఉంటాయి. ఇది శ్రవణము. అలాగే ఆ విన్నదాన్ని రాత్రి కానీ, అదే రోజు రాత్రి కానీ, లేకపోతే తెల్లవారి ఎంత సమయం దొరికితే అంత సమయం మననం చేయాలి. ఈ రెండు అంశాలు ఇవి. ఈ విధంగా ప్రతిసారి ప్రతి సత్సంగంలో సాధనకు సంబంధించిన ఒక్కొక్క అంశం నేను చెప్పాను కదా, అనేక అంశాలు ఉంటాయి సాధనలో. ప్రతి అంశాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన అంశాల్లో మీరెవరైనా ప్రశ్నలు వేయాలనుకుంటే వేయండి,
లేదా ఇంకా ఏదైనా ప్రశ్న మీ మనసులో ఉంటే వేయండి. ప్రశ్నలు వేయవచ్చు. ఇప్పుడు అంశం ఒక 5 నిమిషాలు ప్రశ్నోత్తరాలు. ఎవరైనా ప్రశ్న వేయండి. ప్రశ్నోత్తరాలు. ఆచార్య బ్రహ్మ జిజ్ఞాస అని అన్నారు కదా, బ్రహ్మ జిజ్ఞాసని ఎలా మనము తెలుసుకోవడము? అంటే సద్గురు అని అనుకుంటున్నాం, గురువు అనుకుంటున్నాం, అట్లాంటి వారిని ఏ విధంగా తెలుసుకోవడం? చక్కని ప్రశ్న వేశారు. బ్రహ్మ జిజ్ఞాస ఒకటి, బ్రహ్మంను గురువుల ద్వారా పొందవలేను. అట్టి గురువులను ఏ విధంగా తెలుసుకోవాలి అని మీరు అంటున్నారు. అదే కదండి ప్రశ్న. అదే అది ఎలా తెలుసుకోవాలి అంటే, అది మన లోపల జిజ్ఞాస బాగా ఉంటే మన అంతఃకరణం, మన మనసే మనకు తెలియచేస్తుంది. ఏ విధంగా తెలియచేస్తుంది మీకు చెప్తాను. మనము సాహచర్యం చేస్తుంటాం, అనగా మన తోటి వ్యక్తులతో అనేక సార్లు కలవడము, కొద్దిగా గడపడం చేస్తుంటాం. కొందరితో మనం ఉన్నప్పుడు మన మనసు చంచలం ఉంటుంది. అదే మరికొందరితో ఉన్నప్పుడు మనసు స్థిరం, ప్రశాంతం ఉంటుంది. ఇది మనం గమనిస్తాం. అంటే ఎటువంటి వ్యక్తులతో మనము ఉంటామో మనలో అలాంటి భావనలే వస్తుంటాయి. కాబట్టి మనం గురువులతో వెళ్ళినప్పుడు, గురువుల సమీపంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యవహారము, వాళ్ళ మాట చక్కగా వింటుంటాం, చూస్తుంటాం. మన మనసు ఆ సమయంలో చంచలంగా అనేక శంకలతోని పరిగెత్తుతుందా, లేక వాళ్ళ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మనము చక్కని స్థిరమైన మనసును పొందుతున్నామా? ఇదే ఆ గురువు ఎటువంటి వాడో మనకు తెలియజేసేది. ఆ గురువు దగ్గర ఉన్నంతసేపు మనము చక్కగా మనసు స్థిరమై, ఆ తర్వాత మనలో స్పష్టత జరుగుతుంది అంటే అతడు సద్గురువు. అలాగే నేరుగా కలుసుకోకపోవచ్చు, ఇలా దూరం నుంచే మాట్లాడవచ్చు. మీకు అందరికీ తెలుసు, కొందరితో మనం మాట్లాడుతుంటే మనకు ఆ విషయాల వల్ల మన మనసు కొద్దిగా వికలమవుతుంది, చంచలం కూడా అవుతుంది. ఇంకా కొందరితో మాట్లాడితే మాట్లాడడంలోనే మన మనసు స్థిరమవుతుంది. మన మనసులో చాలా బాగుంది, ఇలాంటి విషయాలు ఇంకా వింటే బాగుంటుంది అనిపిస్తుంది. దీన్ని బట్టి ఆ చెప్పే గురువు ఎటువంటి గురువు అని మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది. వేద స్మృతి సదాచార స్వచన ప్రియమాత్మన. 4వ ప్రమాణం ఏంటిది? స్వచన ప్రియమాత్మన. మన శుద్ధ మనసు ఎప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు అని తెలియజేస్తుంటారు. దాన్ని మనం తీసుకోవాలి. మీరు చెప్పిన దానికి జవాబు చెప్పేశానండి. అయిపోయింది, మీరు అడిగిన దానికి జవాబు పూర్తయింది. ఇంకా ఎవరైనా ప్రశ్నలు, ఒకరిద్దరు ప్రశ్నలు వేయవచ్చు, సమయం ఉంది. ప్రశ్నించడానికి సమయం. ఆచార్య, ఒక విషయము, బ్రహ్మ జిజ్ఞాస పెంచుకోవడానికి స్వాధ్యాయము కొరకై ఎటువంటి గ్రంథాలను చదవాలి? వాటి ఒకవేళ పేర్లు కూడా మీ దృష్టిలో ఉంటే సూచిస్తే బాగుంటుందేమని అనుకుంటున్నాను. చాలా సంతోషము. మీరు చెప్పిన విషయం నేను చెప్తాను. కానీ ఇప్పుడు దీంట్లో పాల్గొంటున్న వాళ్ళు గృహస్థులే ఉన్నారు. 99% గృహస్థులే. గృహస్థులు అనేక బాధ్యతల్లో ఉంటారు. గృహస్థులు మళ్ళీ వయసు కూడా 40, 45, 50 అలా వయసుకు వచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి కాలం ఆగదు, వేగంగా పరిగెత్తుంది. కాబట్టి ఉన్న ఈ జీవన కాలంలోనే విషయాలు అనేకం తెలుసుకోవాలంటే దానికి మార్గము మనము యోగ్యులైన గురువులను అనుసరించుట. ఇదొకటి ప్రధానమైన మార్గం. ఎవరైతే బ్రహ్మజ్ఞులు ఉన్నారో, బ్రహ్మ విధులు ఉన్నారో, యోగ్యమైన గురువులు ఉన్నారో, వీళ్ళ మాటల ద్వారా, వీళ్ళ వ్యవహారం ద్వారా, వీళ్ళతో సంపర్కంలో ద్వారా నిరంతరం ప్రేరణ పొంది మనలో బ్రహ్మ జిజ్ఞాసను పెంచుకొనవలను. ఇది
సూటిగా గృహస్థులకు ఇదే ముఖ్యమైనది. అలా కాకుండా ఇంకా విశేషంగా సమయం తీస్తా, గృహ కార్యాలు తీస్తూ చేస్తాను అనుకుంటే అలా కూడా ఉన్నాయి. దానికి బ్రహ్మ జిజ్ఞాస పెంచుకోవాలి అని చెప్పటానికి ఒకవేళ చదవగలిగితే మనకు వేదాంత దర్శనము చాలా ముఖ్యమైనది ఉంది. వేదాంత దర్శనము వ్యాసుడి ద్వారా రాయబడ్డ చివరి 6వ దర్శనము. దాంట్లో మొత్తము బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మము, సచ్చిదానంద స్వరూపుడు బ్రహ్మము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఈ రకంగా అన్ని విషయాలు చెప్పబడ్డాయి. కాబట్టి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొట్టమొదటి సూత్రం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు జిజ్ఞాస పెంచుకోవాలనుకుంటే మీరు వేదాంత దర్శనంను చదివే ప్రయత్నం చేయండి. దాంట్లో అర్థాలు చదివినా సరిపోతుంది. అలా చేయండి, సరిపోతుంది. గురుజీ నమస్కారం. నమస్తే, చెప్పండి. ఆత్మకు పరమాత్మకు తేడా ఏమిటండి? పరమాత్ముడు లేనిది ఆత్మ ఉంటుందా, మరియు ఆత్మ లేనిది పరమాత్ముడు ఉండగలడా? చెప్తాను. ఆత్మ పరమాత్మ తేడా ఏమిటి? పరమాత్మ అంటే భగవంతుడు. మనము దేవుడు అంటాం, భగవంతుడు అంటాం, ఈశ్వరుడు అంటాం, పరమేశ్వరుడు, బ్రహ్మం అంటాం. ఈ అన్ని పేర్లు కూడా పరమాత్మనే. పరమాత్మ అంటే భగవంతుడు. ఆత్మ అంటే మనం జీవులం. ఆత్మనే జీవాత్మ, జీవుడు అని అంటారు. కాబట్టి మనము ఆత్మలము. మనలందరినీ రక్షిస్తున్నటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడు పరమాత్మ. ఇది తేడా. ఇంకా కొన్ని తేడాలు చెప్తాను. మనము శరీరాలు నిరంతరం పొందుతూ జన్మ మరణ పరంపరలో వెళ్తూ ఉంటాం. కానీ పరమాత్మ జన్మ ఎప్పుడు తీసుకోడు, మరణము లేదు అతనికి. కానీ ఆత్మ అయిన మనము శరీర ధారణ చేస్తాం, శరీరాన్ని వదులుతాం, అనేక జన్మల్లో కొనసాగుతాం. ఇది జీవాత్మ చేయు విధానం. పరమాత్మ అతడు శరీరాన్ని గ్రహించడు, జన్మ మరణము లేవు. ఇదొకటి. ఇంకో భేదము ముఖ్యమైన, ఇంకా చాలా ఉన్నాయి, ముఖ్యం 1-2 చెప్తాను. ఇంకో భేదం ఏంటంటే జీవాత్మ, ఆత్మ అయిన మనము కేవలము అణుస్వరూపులము. అణువు అంటే ఇంగ్లీష్లో ఆటం, పరమాణు ఉంది కదా, దానికన్నా చిన్నది. అనగా కంటికి కూడా కనపడనంత చిన్నది మన ఆత్మ. ఎంత చిన్నదో అది కూడా చెప్తాను మీకు. ఒక వెంట్రుక తీసుకోమన్నారు, శాస్త్రం చెప్పింది. వెంట్రుక యొక్క కొన భాగం, వెంట్రుక కొన భాగాన్ని 100 భాగాలు చేయాలన్నట. చేసి ఒక భాగం తీసుకొని మళ్ళీ దాన్ని 100 భాగాలు చేస్తే ఎంత చిన్నది వస్తుందో అది ఆత్మ యొక్క సైజ్. అంటే ఆత్మ అంత చిన్నగా ఉంటుంది. మరి పరమాత్మ ఎంత ఉంటాడు? ఓహో, పరమాత్మ ఆత్మ అనంతమైనది. అనగా అంతటా ఈ విశ్వం అంతా, అసలు నిజానికి ఈ విశ్వమే పరమాత్మలో ఉంది. మనమందరం అంత అతి పెద్ద ఆత్మ. ఇది ఆత్మ పరమాత్మలకు అనేక తేడాలు ఉంటాయి. ముఖ్యమైన తేడాలు చెప్పాను మీకు. ఇంకా ముందు నా ప్రవచనాల్లో ఆత్మ పరమాత్మకు సంబంధించి ఇంకా స్పష్టత వస్తుంది. అప్పుడు మిగతా విషయాలు తెలుసుకోండి. అన్నయ్య ఒక ప్రశ్న చెప్పండి. అడగచ్చా? చెప్పండి. సృష్టి ఉత్పన్నమైనప్పుడే అన్ని ప్రాణులు తయారైతాయి కదా, మరి ఇప్పుడు జనాభా ఇంతగానం ఎక్కువైతుంది అంటారు. మరి ఎక్కడికి వస్తే మధ్యన కావు కదా? ఆ విషయం ఏంటంటే సృష్టి ప్రారంభంలో ఈ భూమి మీద జీవులు జన్మిస్తారు. అయితే అందరూ ఒకేసారి జన్మించాలని లేదు. సృష్టి ప్రారంభంలో అందరూ ఒకేసారి జన్మించాలని లేదు. ప్రారంభంలో కొందరు జన్మిస్తారు, ఆ తర్వాత పెరుగుతారు. ముక్త జీవులు ఉంటారు. ముక్త జీవులు వాళ్ళు ఎప్పుడు రావాలని అప్పుడే వస్తారు. కాబట్టి సృష్టి ప్రారంభంలో అందరి జన్మలు ఒకేసారి జన్మ తీసుకుంటారని లేదు. ఒకటి, అందరి జీవులు ఒకటి. రెండవ విషయము, చిన్న విషయం ఒకటి చెప్తాను మీకు. మానవులుగా మరణించిన వాళ్ళు మాత్రమే మానవులు కావాలని ఏం లేదు.
ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక దోమలు ఈగలు ఉన్నాయి, అనేక పశువులు పక్షులు ఉన్నాయి, అవి నిరంతరం మానవుడు చంపేస్తున్నాడు. అవన్నీ కూడా ఈ బుద్ధి లేని మానవుడిగా పుట్టవచ్చు అవన్నిటిని. కాబట్టి అనేక పశువులు పక్షులు క్రిమి కీటాలు చనిపోతున్నాయి, అవన్నీ కూడా మానవులుగా పుట్టవచ్చు. కాబట్టి మానవులు సృష్టి ఆరంభంలోనే జన్మలు అందరు జీవులు వస్తారని అనుకోకూడదు. వాళ్ళు వాళ్ళ సమయాన్ని బట్టి వస్తుంటారు. అలాగే క్రిములు కీటకాదులు మానవేతలు అవన్నీ కూడా మళ్ళీ వాటి యొక్క కర్మఫలం భోగించిన పిదప మళ్ళీ మానవులుగా వస్తాయి. అందుకని ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. ఒక పెద్ద భూకంపం వచ్చిందనుకోండి, భూమి మొత్తానికి పెద్ద ప్రళయం వచ్చిందని ఒక చిన్న ప్రళయం కానీ భూకంపం వస్తే కోట్లాది మంది చనిపోవచ్చు. అప్పుడు ఆ తర్వాత మెల్లమెల్లగా పెరగవచ్చు. కాబట్టి సృష్టి ప్రారంభంలోనే అందరు జన్మిస్తారని అట్లేం లేదు. సరే, సమయం కూడా పూర్తయింది. ఈరోజు ఇంతటితోనే ముగిద్దాం, ఎందుకంటే సమయపాలన అందరం చేయవలను. చాలా బాగుంది, అందరూ పాల్గొన్నారు. ఈ విధంగానే పాల్గొంటూ మనము జ్ఞాన వృద్ధిని చేసుకుందాం. ఎంతెంత మీరు మీలో ఉన్న భావాలను వ్యక్తపరిస్తే అంతంత మీలో వృద్ధి జరుగుతుంది. అందుకే ఈ అవకాశం ఇస్తున్నా. కొద్ది కొద్ది అంశాలే తీసుకుందాం, కానీ లోతుగా స్మృతిలో, మనసులో, బుద్ధిలో లోతుగా తీసుకెళ్దాం. దాన్ని స్పష్టత చేసుకుందాం. మనము జ్ఞానులం కావలేను, మనము జిజ్ఞాస పరులం కావలేను, మనం బ్రహ్మ జిజ్ఞాస పరులము, బ్రహ్మ విధులం కావలేను. చివరిగా మనము బ్రహ్మమును దర్శింపవలను. అలాగే మనమందరం కలిసి మనకు పరమాత్మ బోధించినట్టుగా ఈ మానవ జాతి ఏదైతుందో దీన్ని ఉద్ధరించడం మన పని. మనం ఋషుల మార్గంలో నడుస్తూ అనేక మంది మనుషులను, అనేక మంది ఇతరులను ఋషుల మార్గంలో నడిపిద్దాం. మనల్ని చూసి మనం తయారైతే మనల్ని చూసి మిగతా వాళ్ళందరూ వస్తారు. ఈ విషయం చెప్తూ నేను ముగిస్తున్నాను. ఈ సాధన మనం ఎందుకు చేయవాలని ఈ అంశం మీన్ని రేపు కూడా కొనసాగిస్తాం. రేపు శ్రవణ చతుష్టయంలోని మిగతా 2 అంశాలు చెప్పుకొని అవసరమైతే మరొక అంశాన్ని కూడా ప్రారంభిస్తాను. మీరందరూ ఈరోజు చెప్పిన విషయాల్ని బాగా మననం చేసి రేపు వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి. అలాగే ప్రశ్నలు కూడా ముందే మీరు అనుకొని ప్రశ్నలు నిరంతరం అడిగి మీరు వికాసం చెందటానికి ప్రయత్నం చేయండి. ఇక నేను శాంతిపాఠం ప్రారంభిస్తున్నాను. నాతో పాటు శాంతిపాఠం చెప్పండి. శాంతిపాఠం అయినాక మీరు ఎవరైనా సరే నినాదాలు చెప్పండి. శాంతిపాఠం. ఓం